వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సమరసత సేవా ఫౌండేషన్ శ్రీకాకుళం జిల్లా మహిళా విభాగం సమావేశం నర్సనపేటలో నిర్వహించారు. గురువారం సమరసత సేవా ఫౌండేషన్ వారు నర్సనపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా మహిళా కన్వీనర్ కణుగుల అరుణ, కోన భానుమతి పాల్గొన్నారు. రెండవ శనివారం సత్సంగం, ఏకాదశి రోజున నగర సంకీర్తన, పౌర్ణమి రోజున సామూహిక హారతి, ఆషాఢమాసం ప్రత్యేక పూజలు, 10 మండలాల నుండి 20 మంది బాధ్యతా మహిళలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా సంస్కృతి సహా ప్రముఖ్ సివ్వాల గౌర్నాయుడు, నర్సనపేట ఖండ సంయోజక్ శ్రీనివాసరావు, నర్సనపేట మండల సహ సంయోజక్ మరువాడ రమణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్ గృహకల్పనలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు జరగాలని ఆదేశించిన ఎమ్మెల్యే గుండుశంకర్. ఇళ్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న సదుద్దేశంతో నాటి ప్రభుత్వం కలెక్టరేట్ సమీపంలో రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని నిర్మించి లబ్ధిదారులకు అందజేసింది. ఈ కాలనీ 6 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. కాలనీలో క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో కాలువల్లో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి వర్షం వస్తే రోడ్లపై మురుగునీరు ప్రవహించేది. డ్రైనేజీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోనూ మురుగు పేరుకుపోవడంతో కాలనీవాసులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. కాలనీవాసుల కష్టాలు తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్ వెనువెంటనే స్పందించి మున్సిపల్ అధికారులకు యుద్ధ ప్రాతిపదికన వాంబే కాలనీలోని పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. గురువారం కాలనీలో పెద్ద ఎత్తున పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగునీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు. డివిజన్ ఇన్ఛార్జి టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరంగా ఈ పనులు చేపట్టడంతో కాలనీవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు, ఇబ్బందులు గుర్తించి వెనువెంటనే చర్యలు తీసుకోవటం పట్ల ఎమ్మెల్యే గొండు శంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. వజ్రపు కొత్తూరు మండలం పొల్లాడ వంశధార గంగమ్మ తల్లికి హారతులు ఇచ్చిన పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష. గురువారం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పొల్లాడ చెరువు వద్ద వంశధార గంగమ్మ తల్లికి పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆనందోత్సవ సభ నిర్వహిస్తూ ఈ సందర్భంగా గౌతి శిరీష మాట్లాడుతూ గౌతు కుటుంబం వారసురాలుగా ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచిన నుంచి వజ్రపు కొత్తూరు వాసులకు భరోసానిస్తూ వస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి నేడు వజ్రపు కొత్తూరు చివరి ఆయకట్టు భూములకు వంశధార నీరందించిన ఘనత గౌతి శిరీష్ కు దక్కింది. గురువారం వంశధార నీరు జిల్లా మొత్తం సలసలా ప్రవహించడం, కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వల్ల ఈ బృహత్తర కార్యక్రమం సాధ్యమైందని, ఈ ఘనత కింజరాపు అచ్చెన్నాయుడికి దక్కుతుందని గౌతి శిరీష్ అన్నారు. అదేవిధంగా సంతబొమ్మాళి మండల మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కుటుంబం గౌతు కుటుంబమని, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని రాక్షస పాలన టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో మాత్రమే చూశామని మండిపడ్డారు. ఎంతో వర్షాభావ పరిస్థితుల్లో కూడా జిల్లా మొత్తం వంశధార నీరు సెలయేరులా సాగుతుందంటే దాని ఘనత కింజరాపు అచ్చెన్నాయుడిదని అన్నారు. కార్యక్రమంలో విఠల్, వజ్రపు కొత్తూరు మాజీ ఎంపీపీలు వసంతస్వామి, సూరాడ మోహన్ రావు, క్లస్టర్ ఇన్ఛార్జు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. పలాస కేంద్రంగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని ఏఎఫ్ఐఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోరువాసు, కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ పలాస కేంద్రంగా జరుగుతున్న గంజాయి అక్రమ వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ యంత్రాంగం విఫలమైందని అన్నారు. పలాస రైల్వే స్టేషన్ ద్వారా అనేక ప్రాంతాల నుండి గంజాయి రవాణా సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాఠశాలలు, కాలేజీలు కేంద్రంగా విద్యార్థులు, యువతకు తినుబండారాల రూపంలో మత్తు మందును కలిపి మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్నారని, తక్షణమే మత్తు పదార్థాలను అడ్డుకట్ట వేయాలని అన్నారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పలాస కాశీబుగ్గలో అఖిల భారత యువజన సమైక్య శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నుండి అలాగే డ్రగ్స్ నుండి రక్షించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గంజాయి, డ్రగ్స్ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలనేసి ఈరోజు
జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులకి అలాగే జిల్లాలో ఉన్న పోలీసు అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. పలాస కేంద్రంగా ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే స్టేషన్ నుంచి పలాస కేంద్రంగా గంజాయి తరలిపోతూ ఉంది. అధికారులు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే గంజాయి వ్యాపారాన్ని మాదక ద్రవ్యాల నుండి విద్యార్థులను యువతులను కాపాడాలని ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి పాన్ షాపుల్లో కూడా గుట్కా, కైని, పాన్ పరాగులను విక్రయిస్తున్నారని వాటిని కూడా నిషేధించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్, మత్తు పదార్థాలను నిషేధిస్తామని చెప్పిన హోంశాఖ మంత్రి మాటలను మేము అభినందిస్తున్నామని, కానీ అవి మాటల రూపంలో కాక పూర్తి స్థాయిలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించినప్పుడే విద్యార్థి, యువత, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తం చేసేవారు అవుతారని ఈ సందర్భంగా వారు అన్నారు. తక్షణమే పలాస కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్థాల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గుణశేఖర్, దిలీప్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న శ్రీ రామానంద భారత స్వామీజీ. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం విశాఖపట్నం శ్రీ మౌనానంద తపోవనం శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం శ్రీ రామానంద భారతి స్వామీజీ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను ఆలయ ఈవో చంద్రశేఖర్ అందజేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బుధవారం ఆయన కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల ఆవరణ, తరగతి గదుల్లో ఎలాంటి చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, కేసుల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల నిర్వహణ, ఏజెన్సీల పనితీరు మెరుగుపడాలని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాల్లో పేద పిల్లలకు విద్యా పథకాలను అందించే విధంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి, బీసీ సంక్షేమాధికారి బి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు దళిత సంఘాల జేఏపీ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావుని దళిత సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మాజీ ఉపకులపతి నిమ్మ వెంకట్రావు చేపట్టిన అడ్డగోలు నియామకాలు, ఎటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళా, వికలాంగుల, మైనారిటీలు, యువత చాలా ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం స్థాపన జరిగి సుమారుగా 30 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ఉపకులపతి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించలేదని వారు తెలిపారు. నిమ్మ వెంకట్రావు పదవీ విరమణ రోజున అడ్డగోలుగా 30 మందిని నియమించారని, ఈ నియామకాలకి పాలక మండలి తీర్మానం ఆమోదం లేకుండా చేశారు. తక్షణమే నియామకాలు రద్దు చేయాలని కోరారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అవినీతి అక్రమాలకు పూజ్యుడు, ఆద్యుడు, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమంతు సుబ్రహ్మణ్యం అని ఎమ్మెల్యేకి వివరించారు. హనుమంతు సుబ్రహ్మణ్యం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్స్ కొనుగోళ్ల వ్యవహారంలో నాసిరకం కంప్యూటర్స్ కొనుగోళ్లు చేసి అవి మూలన పడ్డాయని, ఆ కొనుగోళ్ల వ్యవహారంలో లక్షలాది రూపాయలు హనుమంతు సుబ్రహ్మణ్యం జేబులో వేసుకున్నారని, వాటి దర్యాప్తు జరిపించాలని కోరారు. మాజీ ఉపకులపతి నిమ్మ వెంకట్రావు పదవీ విరమణ వారం రోజుల ముందు తన అనుచరులకు రూల్స్ కు విరుద్ధంగా ప్రమోషన్స్ ఇచ్చి అందలం ఎక్కించారని, వాటిపైన విచారణ ఆదేశించాలని తెలిపారు. ప్రస్తుత ఉపకులపతి కేఆర్ రజనీ వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, చేస్తాం చూస్తామని సమాధానం చెప్పడం తప్ప ఆచరణ శూన్యంగా ఉందని అన్నారు. తక్షణమే తమరు జోక్యం చేసుకుని అంబేద్కర్ విశ్వవిద్యాలయంపై దృష్టి సారించి పూర్తి ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్ గోపాల్, దళిత సంఘాల రణస్థలం సమన్వయకర్త దండాసి జాన్, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, మనం ఉన్నంత వరకు తల్లిదండ్రులను వీడరాదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి సురేష్ అన్నారు. స్థానిక పిఎస్ఎన్ఎం పాఠశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న 2వ పట్టణ సీఐ జి ఉమామహేశ్వరరావు
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గురువుని మించిన దైవం లేదని, గురువే మన మొదటి దైవంగా భావించాలన్నారు. ఇప్పుడు తల వంచి చదివితే రేపు సగౌరవంగా తలెత్తుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టపడి చదవాలని, అప్పుడే ఉన్నతమైన స్థితికి చేరుతామన్నారు. మేము కూడా కష్టపడి ఇష్టపడి చదివామని, దాని ప్రతిఫలమే నేటి మా ప్రభుత్వ కొలువుతో పాటు ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. ఓవరాల్ ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే ఇప్పుడు కేసు బయటకు వచ్చేస్తాయి. అంతా ఆన్లైన్, నీ ఆధార్ కార్డుతో సహా అంతా ఎక్కిపోతాయి. కాబట్టి అలాంటి పనులు చేయకండి, చక్కగా చదువుకోండి. ఏదైతే నేను చెప్పానో ఈ స్మోకింగ్, డ్రింకింగ్, గాంజా ఇలాంటి వ్యసనాలు బారి పడకండి. మళ్ళీ రాదు. ఇంకొక 5 ఇయర్స్ అలా 10th క్లాస్కి వచ్చారు. ఇంటర్ 2 అంటే మామూలు డిగ్రీ 3 ఇయర్స్ ఉంది. ఈ బీటెక్ అలాంటిది 4 ఇయర్స్. ఈవెన్ ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్స్ కూడా డిగ్రీయే. ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఓన్లీ, అంతే. ఓన్లీ డిగ్రీ, పీజీ దేనికి లేదు, ఓన్లీ డిగ్రీ. కాబట్టి డిగ్రీ చదువుకుంటే బేసిక్గా మీరు ఒక ఉద్యోగానికి మీరు అర్హులు. అంటే ఐఏఎస్ లాంటి దానికి అర్హులు. ఇంకా మీలాగా మాస్టర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, నాలుగు పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు. మీరు ఏమి ఎంచుకుంటే అది అవ్వచ్చు. ఏమా అందరూ బాగా చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి సైడ్ డివిజన్కి పోకండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుసుకుని థ్యాంక్ యూ. అనంతరం పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటి వాటి ప్రాముఖ్యతను, అవసరాలను ఎంతో ఓపిగ్గా వివరించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన సామగ్రిని అందించి విద్యార్థులంతా ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. కార్యదర్శి సింధూర, ట్రెజరర్ జోగి భారతి, జోనల్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, దేవభూషణ్, మెంటార్ నటుకుల మోహన్లు ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యదర్శి డాక్టర్ సింధూర కార్యక్రమాన్ని ముగిస్తూ ముఖ్య అతిథి సిఐ జి ఉమామహేశ్వరరావుతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ని దుస్సాలతో సత్కరించారు. కార్యక్రమంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ పి శంకర్, లయన్స్ సెంట్రల్ సభ్యులు రామ్ గోపాల్, ఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. అండమాన్ వలసలకు వెళ్లి అనారోగ్యంతో చనిపోయిన ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన కోడ విమల. ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన కోడ విమల అనే వివాహితురాలు ఉపాధి కొరకు అండమాన్ వలస వెళ్లి జీవిస్తున్న కుటుంబం. గడిచిన 4 రోజుల క్రితం ఆరోగ్య సమస్యతో అక్కడ ఉన్న జీబీ పంత్ హాస్పిటల్లో జాయిన్ అయితే హైడోస్ గల ఇంజెక్షన్ చేయటం వల్ల ఆ వివాహితురాలు అక్కడే చనిపోయింది. ఇప్పటికీ కూడా మృతదేహాన్ని ఇవ్వట్లేదు. ఎందుకు చనిపోయింది అనే దానికి వివరణ కూడా ఇవ్వట్లేదు. ఈ సమస్యపై పరిష్కారానికి అక్కడున్న తెలుగు యువత ప్రజానీకం ధర్నాకు దిగితే వారిపై అక్కడి ప్రభుత్వం పోలీసులచే లాఠీ చార్జీలు చేయించి కనీసం మీడియా దృష్టిలో కూడా రానివ్వకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జీఎంఆర్ ప్రతినిధులు, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధిక జనాభాకు అడ్డుకట్ట వేసి కుటుంబ నియంత్రణ పాటించాలని జనసేన నాయకులు దానేటి శ్రీధర్ అన్నారు. జనాభా పెరుగుదల వల్ల ఉద్యోగ, ఉపాధి, ఆహార, విద్య, వైద్యం, గృహవసతి కల్పన, పరిశుభ్రమైన మంచినీరు, శాంతి భద్రతలు, రవాణా సమస్యలతో పాటు అభివృద్ధికి ఆటంకం, ఇంకా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని జనసేన నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు దానేటి శ్రీధర్ అన్నారు. నగరంలోని సింహద్వారం సమీపంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ జనాభా దినోత్సవంపై విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ సైన్స్ విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం ప్రజల్లో అవగాహన లోపించడమేనని తెలిపారు. ఈ అధిక జనాభాతో స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైనా కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే మన దేశం ఉందన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ఈ అధిక జనాభా వల్ల కలిగే సమస్యల పట్ల అవగాహన పెంచుకోవచ్చని, కావున ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా జనాభా నియంత్రణకు కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా అందరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడా మగాకు తేడా లేదు. మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. కావున మనసులో అపోహలు తొలగించి ఏ శిశువైనా కుటుంబ నియంత్రణ పాటించాలని కోరారు. ప్రస్తుతం భారతదేశంలో బర్త్ రేటు సెకండుకు 1 శిశువు జన్మిస్తుందని, ఇదే విధంగా జనాభా పెరుగుకుంటూ పోతే
త్వరలోనే మనం చైనాను అధిగమిస్తామని వివరించారు. ఈ సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం నినాదం హక్కులు ఎంపికలు అనే థీమ్తో ఐక్యరాజ్య సమితి వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పార్వతి, నర్సింగ్ 3వ సంవత్సరం విద్యార్థినులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు. శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ని శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా ప్రజానీకాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తారని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. దీనిలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడవాలని, ముఖ్యంగా సకాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతులందరినీ పంటలు పండించుకునే విధంగా, ముఖ్యంగా పైడి భీమవరం చాలా పరిశ్రమలు ఉన్నందున స్థానికంగా ఉన్న నిరుద్యోగ సమస్యని, ఇదివరకు చేస్తున్న కార్మికుల సమస్యలను యాజమాన్యంతో మాట్లాడి పైడి భీమవరంలో పూర్తిగా రోడ్లు, కాలువలు, తాగునీరు అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా అధ్యక్షులు మరియు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న జనసేన క్రియాశీల సభ్యుడు బమ్మిడి అప్పారావును పరామర్శించిన విశ్వక్సేన్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎన్జీఆర్పురం పంచాయతీలో గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న జనసేన క్రియాశీలక సభ్యుడు బమ్మిడి అప్పారావుని పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్, అలాగే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీకు పార్టీ తరపున అండగా ఉంటామని విశ్వక్సేన్ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి వడ్డాది శ్రీను మెడికల్ ఖర్చుకు తన వంతుగా కొంత ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో రణస్థలం మండల జనసేన నాయకులు సత్యరాజు, బంగారురాజు, లక్ష్మణ్, ఎర్రయ్య, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.